టీడీపీ బీజేపీ హయాంలో విజయవాడలో 200 ఆలయాలను కూలగొట్టారన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. పేర్ని నాని నిజాలు దాచి మాట్లాడడం సరికాదన్నారు బీజేపీ నేత మాధవ్. వైసీపీ విధ్వంస పాలనపై బీజేపీ ఉద్యమం చేసిందన్నారు. దేవాలయాల్లో అపచారం చేస్తే సహించేది లేదన్నారు. మర్చిపోదామా, భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం నడుపుతున్నప్పుడు, తాడేపల్లిగూడెంలో భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు తాడేపల్లిగూడెంలో రథం పెంటపాడనే గ్రామంలో స్వామివారి ఆలయంలో ఉన్నటువంటి రథాన్ని దహనం చేస్తే, ధ్వంసం చేస్తే కేసు లేదు, ముద్దాయిని పట్టుకోలేదు, రథాన్ని ఇంతవరకు పునర్నిర్మాణం చేయలేదు. మర్చిపోదామా? భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం కలిసి చేసినటువంటి పాపాలని మర్చిపోదామా? ఏ దేవాలయాల యొక్క దాడులు ఎందుకు జరిగాయి, దానికి కారణాలు చెప్పకుండా అంతర్వేది రథం కాలింది, దానికి తిరిగి మేము నిర్మాణం చేసాం. మన ఏదైతే రామతీర్థంలో రాముడి యొక్క శిరశ్ఛేదనం జరిగింది, తిరిగి రాముడి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించాం. వైసీపీ వ్యవహరిస్తున్న తీరు, రాష్ట్రంలో జరిగిన ఏ దేవాలయానికి సంబంధించి దాడి ఎవరు చేశారో చెప్పకుండా, ఎటువంటి విచారణ చేయకుండా దాన్ని ఆ విధంగా వదిలేయటం జరిగింది. ఇవాళ కూటమి ఆధ్వర్యంలో తప్పనిసరిగా ఈ యొక్క టెంపుల్స్ అన్నిటినీ విజిట్ చేసి ఎవరైతే దీనికి సంబంధించిన వాళ్ళకి శిక్ష పడే విధంగా కూడా తప్పనిసరిగా ప్రయత్నం చేస్తాం.